ఇంకా 30 సీట్స్ వచ్చింటే దేశవ్యాప్తంగా కానీ రాజకీయాలు ఒకటి కాదు దిలీప్ గారు, యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీతో చివరి క్షణం దాకా కూడా పొత్తు కుదురుతుందన్న వాతావరణమే ఉండింది. బట్ ఆ పొత్తు కుదరలేదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ గారు కూడా రిలీజ్ కాగలిగారు, జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటికి రాగలిగారు. ఇన్ఫ్యాక్ట్ పొత్తు చర్చలు దానికంటే ముందే జరిగినాయి. బట్ ఆయన బయటికి రావటం, ఎన్నికల ప్రచారంలో కొంత ఆయన కూడా పార్టిసిపేట్ చేయటం, ఆప్ గెలవకపోయినా కాంగ్రెస్ ఓట్లకి గండి కొట్టింది అనుకోవాలా, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలింది అనుకోవాలా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి? ఖచ్చితంగా మీరు అనేది కరెక్ట్ అబ్జర్వేషన్. అదే కనుక కేజ్రీవాల్ తో అలయన్స్ మాకు ఉండి ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఈరోజు చీలే ఓటు మేము అందరం కలిసి దాని బెనిఫిట్ మాకు వచ్చి ఉండేది. కేజ్రీవాల్ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్ గా కొంత నెగటివ్ ఫ్యాక్టరీ. అది మాకు అనుకూలంగా ఇద్దరికి అనుకూలంగా మ్యూచువల్ బెనిఫిషియల్ ఉండి ఉండేది. అది ఏ కారణం చేతనో మనం అనుకున్న స్థాయిలో అది రాలేదు. అది అన్ఫార్చునేట్. అది ఉంటే ఇంకా క్లియర్ కట్ వచ్చి పూర్తిగా అక్కడ కాంగ్రెస్ నాయకత్వమే కారణం అని చెప్తున్నారు సార్. మొదటి నుంచి భూపేంద్ర హడా ఎవరైతే ఉన్నారో హుడా, ఆయన మొత్తానికి మొత్తం బాధ్యత నాదే అని చెప్తున్నారని అక్కడ కాంగ్రెస్ లో గ్రూపులు, ఈ శైలజా గారిదో గ్రూపు, సుర్జేవాలాదో గ్రూపు, ఈ గ్రూపులు కూడా కొంత ఎందుకంటే కేక్ వాక్ అనుకున్నారు. బీజేపీ వ్యతిరేకత చాలా పెద్ద ఎత్తున కీలకమైనటువంటి 3-4 రాష్ట్రాలు, 3-4 ఇష్యూస్, ఈ రైతుల పోరాటం కావచ్చు, లేకపోతే రెజ్లర్స్ పోరాటం కావచ్చు, అగ్నివీర్ కావచ్చు, ఇవన్నీ కూడా హర్యానా మీద విపరీతమైన ప్రభావం ఉండేటువంటి ఇష్యూస్. ఇన్నిటి తర్వాత 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా క్లియర్ కట్ గా యాంటీ ఇన్కంబెన్సీ మూట కట్టుకుని మన అధికారులు రావాల్సిన పరిస్థితి. అవును, మీరే చూస్తున్నారు గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ వస్తుందని సెఫాలజిస్ట్ సర్వేలు అని చెప్పడం మొదలు పెట్టినాక మా వాళ్ళలో 2-3 గ్రూపులుగా ఎవరికి వాళ్ళు ఆధిపత్య పోరనేది కనపడుతుంది. కాదనలేము, నేను కాదన్నా కూడా విజిబుల్ గా మీడియాలోనే చర్చలు వస్తాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంతా టీమ్ లాగా పనిచేస్తే వచ్చే రిజల్ట్ వేరును విడివిడిగా ఎవరి గ్రూప్ వాళ్ళు పెట్టుకుని నేనే సీఎం అయితే అని పనిచేసే పద్ధతికి చాలా తేడా ఉంటుంది. దాని ప్రభావం ఖచ్చితంగా 1-2% మీద ఇంపాక్ట్ అవుతుంది కదా. నేను కాదనలేను. బట్ యాజ్ ఇట్ ఈస్ అయితే నేను ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకోను. ఇంతమంది సపోర్టిస్ట్, ఇన్ని రకాల ప్రిడిక్షన్, ఇంత యాంటీ ఇన్కంబెన్సీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాకు అనుకూలంగా మారుతాయనేది ఆలోచన. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి దిలీప్ గారు. అల్జాపూర్ గారు, ఉదయం దాదాపు 10 గంటల దాకా కూడా 2 చోట్ల మీకు పూర్తి ఎదురు దెబ్బ అన్న వాతావరణం ఉంది. జమ్మూ కాశ్మీర్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ఐడెంటిఫై చేసినా ఇప్పటికి కూడా అక్కడైతే ట్రెండ్ అలాగే ఉంది. బీజేపీ కేవలం 27, కాంగ్రెస్ ఎన్సీ 47 స్థానాల ఆధిక్యంలో ఉంది. అయితే ఊహించని విధంగా హర్యానా మొట్టమొదటి నుంచి ఏ ఎన్నికల నిపుణులు చెప్పినా, సెఫాలజిస్టులు చెప్పినా, ఆఖరికి మొన్న ఎగ్జిట్ పోల్స్ కూడా, జాతీయ స్థాయిలో జరిగే సర్వేలు, మూడ్ ఆఫ్ ది నేషన్ లాంటి కార్యక్రమాలు అన్నిట్లో కూడా పూర్తిగా వ్యతిరేకత బీజేపీ మూట కట్టుకుందని చెప్తూ ఉన్నారు. అక్కడ మీరు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మీ ముఖ్యమంత్రిని మార్చారు, అయినా కూడా 50-50 అయింది. అక్కడ 5 పార్లమెంటు కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. గతంలో 10కి 10 మీవే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎవరికి దొరకకుండా ఎగ్జిట్ పోల్ అంచనాలని మించి మీకు స్పష్టంగా ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు సార్. హర్యానా బీజేపీ లీడ్లో ఉంటుందని చెప్పలా. బట్ ఇప్పుడు ట్రెండ్స్ని బట్టి చూస్తే బీజేపీ 46 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో ఉంది. ప్లస్ బీజేపీకి ఐఎన్ఎల్డి ఇతరులు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. అన్లెస్ కాంగ్రెస్ స్పష్టమైన లీడ్ తెచ్చుకుంటే తప్ప అక్కడ ఉన్న చిన్న పార్టీలు కానీ, ఇండిపెండెంట్ కానీ, మీ పార్టీలే, జేజేపీ గతంలో మీతోటే కలిసి పనిచేసింది. దేవిలాల్ గారి కుటుంబం 2 పార్టీలకి చీలిపోయింది సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి హర్యానాలో గతంలో లాగా ఇందాక శిరీష్ చెప్పినట్టు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాగా కాస్త మ్యాజిక్ చేయబోతున్నారా, లేదంటే ఇది తాత్కాలికమైన టెంపరీగా వచ్చిన లీడ్స్ అనుకోవాలా? కటారి గారు, భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించి శిరసా వహిస్తుంది. అది మొదటి నుంచి మేము అదే మాట మేము ఉన్నాం, అదే. అయితే ఈ యొక్క ఎన్నికల అంచనాలు అనేక సందర్భాల్లో ఈ యొక్క సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా తప్పు, ఫాల్స్ అని అంటలేను కానీ రాంగ్ జడ్జిమెంట్ తో వచ్చినాయి. అది ప్రూవ్ చేసుకున్నాం. మొన్నటి ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ ఎక్కడ కూడా బీజేపీ గురించి ఎప్పుడు కూడా పాజిటివ్ రాలే అంచనా. అంతకుముందు గుజరాత్ పోయిందని చెప్పినారు, రాలేదు అంచనా. అన్ని రివర్ట్ అయినాయి కదా. సో వాళ్ళ కృషి ఎంత ఉన్నా
వాళ్ళకు కూడా అందకపోవచ్చు, మేము వాళ్ళ యొక్క అంచనాన్ని తప్పు పడతలేము. బట్ ప్రజల యొక్క ఇన్నర్ వాళ్ళ యొక్క సోల్ మనస్సు అయితే చెప్తుందో బయటకు సేమ్ చెప్పలేకపోవచ్చు. సో అదే రకంగా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు హర్యానా మొత్తం పోయిందని చెప్పినారు, మొత్తం ఏ కోచ్ 70 దాకా వస్తాయని చెప్పినారు కాంగ్రెస్ గురించి. కొన్ని సర్వే రిపోర్ట్స్ అయితే 65 నుంచి 70 దాకా. ఆ పరిస్థితి లేదనేది మాకు తెలుసుకో. ఎందుకంటే రైట్లీ సెట్ బై దిలీప్ గారు, చాలా నేను ధన్యవాదాలు చెప్తాను దిలీప్ గారికి, వాస్తవం చెప్పినారు. ఖట్టర్ గారికి అక్కడ వ్యక్తిగతంగా ఎటువంటి యొక్క మచ్చలేని పరిపాలన అందించినారు. మీరే మార్చుకున్నారు వచ్చినట్టు కాదు సార్, ఖట్టర్ని మీ నాయకత్వమే కావాలని మార్చింది కదా, వ్యతిరేకత ఉందన్న దానికి చెప్తున్నాను సార్, దానికి చెప్తున్నాను. చెప్పండి. దాని తర్వాత ఒక 6 నెలల క్రితం సైని గారిని తీసుకురావడం జరిగింది. ఇంకా యంగ్ ఉన్నారు, ఇంకా బాగా మూవ్మెంట్ ఉంటది, అంతకన్నా ఖట్టర్ గారి కన్నా ఇంకా ఎక్కువ అప్రోచబుల్ సిచ్యువేషన్ ఉంటది, రాష్ట్రం తిరిగి ఇంకా బలాన్ని పెంచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అదొక క్రికెట్ లో సార్, క్రికెట్ లాగా కబడ్డీ, ప్రో కబడ్డీ లాగా ఎవరిని పంపాలా ఎవరిని పంపద్దు అనేది ఆల్ డిపెండ్స్ అపాన్ కెప్టెన్ సెలెక్షన్. సో ఆ రకంగా మేము ఒక గేమ్ ఆడినాం అక్కడ. ఇంకా దగ్గర కావాలి, ఇంకా తొందరలోనే ఇంకా ప్రజల యొక్క మ్యాండేట్ పొందాలా. డిస్పైట్ ఆఫ్ ఆల్ రాంగ్ నారేటివ్స్,